విడుదల పార్ట్ 2 మన విజయ్ సేతుపతి గారి ఫుల్ లెంత్ రోల్ ఉండే ఈ సినిమా అనేది నాకు అలా అనిపించింది అనే మాటలు చెప్పాలంటే నచ్చింది భయ్య. ఇది నేను ఒకటే చెప్తున్నాను, పార్ట్ 1 కనంత బాగుందా అంటే నాకైతే పార్ట్ 1 ఇష్టం, సెకండ్ అయితే పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు. ఎందుకనేది కూడా ఫుల్ గా చెప్తాను. అండ్ ఈ ఫిలిం నచ్చొచ్చు, అందరికి కనెక్ట్ కావచ్చు, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అందరికి నచ్చుతుందని మాత్రం ఎవరైనా చెప్పలేం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టోరీ అయితే ఎలా ఉంటుంది? సో ఫస్ట్ లో మనం చూసినట్టే మన విజయ్ సేతుపతి గారిని అరెస్ట్ చేస్తారు. సో ఆ విప్లవకారులకు లీడర్ అయిన మన పెరుమాల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, తన బ్యాక్ స్టోరీ ఏంది అనేది మీరు ఈ పార్ట్ 2లో చూస్తారని చెప్పుకోవచ్చు. ఇంకెక్కువ రివీల్ చేయొద్దు, అదే చూస్తారు ఫిలింలో. నిజం చెప్పాలంటే పార్ట్ 1లో మనం ఎటువంటి క్యారెక్టర్ కనెక్ట్ అవుతామంటే ఆబ్వియస్గా మనము సూరి క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతాం. కానీ ఈ ఫిలింలో మనకు సూరి క్యారెక్టర్ అనేది మనకు జస్ట్ క్లైమాక్స్లో అలా అనిపిస్తారు. సో అది నాకు కొంచెం బాగా డిసప్పాయింట్ చేసింది. పర్వాలేదు, కానీ ఎక్కడికైనా మనం విజయ్ సేతుపతి గారి ఫుల్ లెంత్ రోల్ చూసాం కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. ఆ సినిమాలో ఇచ్చినంత ఇంట్రెస్ట్ ఆ సెకండ్ హాఫ్లో కానియచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుంది క్లైమాక్స్ పోర్షన్, ఇవన్నీ మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ చేసింది ఫిలింలో ఆ పార్ట్ 1లో. కానీ కంపేర్ టు దిస్ ఫిలిం భయ ఇది అంతలా నాకు అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్ అనేది నాకు కొంచెము ఆ స్టార్టింగ్ తర్వాత అంటే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పొజిషన్లో కొంచెం డ్రాగ్ పొజిషన్లో అనిపించింది. ఒక పర్లేదు, ఫిలిం అయితే ఒకసారి చూసే విధంగా అయితే ఉంది. మరి ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ సీన్లో కొంచెం ఒకటి ఉంటుంది, అది నేను చెప్పకూడదు. సో అది మీరు ఫిలిం చూసి అర్థమవుతుంది. అది ఒక్కడ తప్పిస్తే ఎంటర్గా ఫిలిం చూడొచ్చు అని చెప్పచ్చు. అండ్ మన మంజు వారియర్తో లవ్ సీన్స్ కానీ, అండ్ మన విజయ్ సేతుపతి క్యారెక్టర్ కానీ ఇచ్చు, అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఒకే అవకాశం అనిపించినాయి. అందరు బాగానే చేస్తారు, ఎవరిని కూడా చెప్పలేను, అందరు బాగానే ఉంది క్యారెక్టర్స్. మెయిన్ గా మాట్లాడుకోవాలంటే ఇంకా ఈ ఫిలిం లో సాంగ్స్ ఒక 2 ఉంటే వచ్చి భయ, అంతే, అంతకు మించి ఎక్కువ ఉండే. ఓకే అనిపించింది, బాగానే ఉన్నాయి. బీజం ఓకే భయ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇలా అయితే ఉంటుంది భయ ఫిలిం గురించి మాట్లాడుకుంటే. ఇంకా ఫుల్గా చెప్పాలంటే నేను చెప్తున్నా కదా భయ, మన విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని ఒక మైండ్లో పెట్టుకుని వెళ్తే మాత్రం ఈ ఫిలింని యూ విల్ బి ఎంజాయ్ అని చెప్తాను. అది మాత్రం పక్కా చెప్తాను. ఫైట్ సీన్ ఉంటుంది భయ క్లైమాక్స్లో, అది మాత్రం అరాచకం అంటే మరి అంత అని కాదు, ఓకే బాగానే ఉంటుంది. సో అది మీరు చూస్తే అర్థమవుతుంది ఓవరాల్. అండ్ ఒకసారి ట్రైలర్ చూడండి, నేను చెప్పే బదులు ఇన్ కేస్ మీరు ట్రైలర్ చూడకపోతే విడుదల 2 అంటే ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు మీరు చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డైరెక్టర్ బై మన విక్రమార్క గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది ఈ ఫిలింలో అంటే ఎక్కడ నాకైతే డిసప్పాయింట్ చేయలే, గుడ్ అనిపించింది. అంటే విక్రమార్క గారి మార్క్ అయితే నాకు కనిపించింది. మళ్ళీ ఇది చాలా మందికి కనిపించచ్చు, ఇది చాలా మందికి అలా ఏదేదో కొంచెం ఉంది, మన విక్రమార్క గారు తీసినట్టు లేదన్నట్టు అనిపించచ్చు. కానీ నాకు మాత్రం నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఆబ్వియస్గా నాకు అది నచ్చింది, అది మాత్రం చెప్పుకోవచ్చు. సో అపారెంట్లీ ఇదన్నట్టు ఓవరాల్గా విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయని చెప్పా, కాకపోతే మన ఛానల్లో వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను మాత్రం చెప్తా. ఒక్క నిమిషం, యూఐ మూవీ రివ్యూ అండ్ ప్లస్ మన బచ్చల మల్లయ్య మూవీ రివ్యూ, అల్లన్న నరేంద్ర గారి మూవీస్ రివ్యూస్ పెట్టాను మన ఛానల్లో. చూడాలి వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కనిపిస్తే. అండ్ ఓకే మరి టాటా, మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. మరి ఇంకేముంది, మరి బాయ్ అండ్ టాటా, సీ యూ గైస్.